అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తలత్వం యొక్క నిరూపణ. అపోస్తల కార్యాల్లో పేతురు ఎంతటి వాడో అపోస్తలుడైనటువంటి పౌలు అంతటి వాడే అనేది నిరూపించబడింది. ఇది చర్చనీయాంశంగా అపోస్తల కార్యాల్లో మనకు కనబడుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలుని ఏర్పాటు చేశారు. తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినటువంటి మనుషులకు నీ వాక్యం ఇచ్చాను, నీ నామాన్ని వారికి పరిచయం చేశాను, వారు నీ వారై ఉన్నారు, వారికి నీ వాక్యాన్ని అప్పగించాను అన్నాడు ప్రభు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చివరగా తన అపోస్తలుల కొరకు ఆయన ప్రార్థించారు. నీవు నేను ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని, వారి కొరకు మాత్రమే కాదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును నేను ప్రార్థిస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ వాంగ్మూలాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఎవరి అపోస్తలులు? అపోస్తలుల్లో పౌలు కూడా ఒకడా? పౌలు ఎలా అపోస్తలుడు? కాబట్టి వాస్తవాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. లోకస్వార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 12వ వచనం నుండి, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఒక రాత్రి ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు ప్రభువైన యేసు. ఆ మరుసటి దినం ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టెను. వీరెవరనగా, ఎవరనేది వాళ్ళ పేర్లు కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. వీరికి అపోస్తలులను పేరు పెట్టబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 6-7 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారా మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. కాబట్టి ఎవరైతే అనుగ్రహించబడ్డారో అనుగ్రహించబడినటువంటి వారిని అపోస్తలులను పేరు పెట్టి వారి కొరకు రాత్రంతా ప్రార్థనలో గడిపి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి అప్పగించాడు. పనిని, బోధన అప్పగించాడు, పనిని అప్పగించాడు. కాబట్టి అలాంటి అపోస్తలులు ప్రత్యేకమైనటువంటి వారు. అయితే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ అపోస్తలుడు ఒక్కడు, ఇస్కరియోతు యోధ, తన ద్రోహం వలన అపోస్తలత్వాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇది 1వ అధ్యాయం 19వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మనలో ఒకడు గాయించబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందినటువంటి వాడు యోధ. ఈ యోధ ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామ అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము. ఎందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడిందని ఇస్కరియోతు యోధాను కూర్చున్నటువంటి ప్రవచనాన్ని తెలియజేశాడు. ఆ కీర్తనల గ్రంథము 109వ కీర్తనలో మనకి ఈ ప్రకారంగా మనకి వ్రాయబడుతోంది. ముందుగానే ఈయన గూర్చి ప్రవచిస్తూ కీర్తన 109వ కీర్తన 8-9 వచనాల్లో, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక, వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. కాబట్టి ఈ సంగతులను మనకే తెలియజేశాడు. అయితే ఇస్కరియోతు యోధ ద్రోహం వలన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించి చివరికి ఎంత పశ్చాత్తప్తుడైనప్పటికీ కూడా అపోస్తలత్వాన్ని తిరిగి పొందలేకపోయాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-16 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా మనకు వ్రాయబడింది. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.
అప్పగించడానికి తగిన సమయాన్ని కనిపెట్టాడు. 26 అధ్యాయంలోనే ఇదిగో 48వ వచనంలో ఆయనను అప్పగించిన వాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పాడు. వెంటనే బోధకుడి దగ్గరకు వచ్చాడు. నీకు శుభమని చెప్పాడు. ఆయన ముద్దు పెట్టుకున్నాడు. యేసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారందరూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేశారు. ఈయన గమనిస్తూ ఉన్నాడు. తీరా ఆయన్ని సిలువేయడానికి సిద్ధపడినప్పుడు 27వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిన. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వాటిని కానుకల పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. చివరికి పశ్చాత్తాపడిన క్షమించబడలేకపోయాడు. తిరిగి అతని ఉద్యోగాన్ని అంటే అపోస్తలత్వాన్ని పొందలేకపోయాడు. కానీ తండ్రి వాగ్దానం చేసింది అనుగ్రహింపబడ్డానికి అపోస్తలులందరూ అవసరమయ్యారు. లోకాసువార్త 24వ అధ్యాయాన్ని మనం చూస్తే లోకాసువార్త 24వ అధ్యాయంలో 46వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 24వ అధ్యాయం 46వ వచనంలో క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు సాక్షులు? అపోస్తలులు 12 మంది సాక్షులు. అయితే 12 మంది ఉన్నారా? ఇదిగో 12 మందిలో ఒకడు మిస్ అయ్యాడు. కానీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు ఈ పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఎవరు వెళ్ళంటే అపోస్తలులు. ఏ పట్టణం? యెరూషలేము పట్టణంలో వారు ఎదురు చూడాలి. కాబట్టి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఇదిగో వారందరూ కూడా ఆయనకు నమస్కారం చేసి మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి అక్కడ ఎదురు చూస్తా ఉన్నారు. అయితే తండ్రి చేసినటువంటి వాగ్దానము వారి మీదకి రావాలి అంటే, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని వారు పొందాలంటే 12 అపోస్తలులు ఉండాలి. కానీ ఎంతమంది ఉన్నారు అంటే 11 మందే ఉన్నారు. ఇదిగో అలాంటి పరిస్థితుల్లో 12వ వాడిని ఎన్నుకుంటా ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం నుండి 26వ వచనం వరకు 12వ అపోస్తలుని ఎన్నుకొనడానికి అర్హత చెప్పారు. ఏంటి అర్హత? 21, 22 వచనాల్లో కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసుకు బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయినట్టు ఆవశ్యకమని చెప్పారు. ఎవరున్నారు అలాంటి వారు అంటే, ఇదిగో ఇద్దరు వచ్చారు అలాంటి వారు. కానీ వారికి అవసరమైంది ఒక పోస్టే. అప్పుడు ఇద్దరు పేరు మీద చీట్లు వేసినప్పుడు మత్తయి పేరిట చీట్ వచ్చింది. అప్పుడు 26 అంతటి వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటు వచ్చింది కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అంటే తండ్రి వాగ్దానం చేసింది వారి మీదకి రావడానికి, పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిసం పొందడానికి 12 మంది అవసరమై ఉంది. అందులో ఇస్కరియోతు యోధ స్థానాన్ని భర్తీ చేయడానికి మత్తయి పేరిట చీటు వచ్చింది. ఇదిగో ఇప్పుడు 11 కూడా మత్తయి 12వ వాడిగా లెక్కించబడ్డాడు. మరి అలాంటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎలా ఆయన అపోస్తలుడు అవుతాడైనా? అనేక సందర్భాల్లో ఆయన నేను అపోస్తలుడిని అన్నాడు. ఎలా అపోస్తలుడు? కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆయన అపోస్తలత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కొందరు సందేహించారు. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని ఆ సంఘం పరిశీలించింది.
పరిశీలించాల్సినటువంటి అవసరత కూడా ఉంది. కాబట్టి వారి బోధన గాని, వారి స్థితిని గాని పరిశీలించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు ఎఫెసీ సంఘము, ఆ సంఘము దగ్గరికి అపోస్తులు కాకుండా కొంతమంది వచ్చారంట. అలాంటి వారిని సంఘం పరిశీలించి వారి అబద్ధికులను కనుగొన్నది అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయము, నీ క్రియలను, నీ కష్టము, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులన్నీ నీవు కనుగొంటువనియు. కాబట్టి ప్రారంభ శతాబ్దంలో అపోస్తులను చెప్పుకున్న వారు అనేకులు ఉన్నారు. అపోస్తులకు ప్రతినిధులుగా అపోస్తులత్వాన్ని తమకు తాము ఆపాదించుకుని వచ్చినటువంటి వారు ఉన్నారు. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు కూడా ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆయన తన్ను గూర్చి తాను అపోస్తులుడని చెప్తూ ఉన్నప్పుడు ఆ కొన్ని సందర్భాల్లో సందేహించబడిన సందర్భాలు మనకు కనబడతాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తులుడును కానా అంటే, నువ్వు అసలు అపోస్తులుడువా కాదా? మరి 12 మంది అపోస్తులు అయితే మరి నువ్వు ఎడిషనల్గా ఎలా అపోస్తులుడు నువ్వు? ఇది వారి ముందున్న ప్రధానమైనటువంటి సందేహం. అపోస్తులత్వం నిరూపించబడ్డానికే అపోస్తుల కార్యాల గ్రంథం రాయబడింది. అపోస్తుల కార్యాల గ్రంథం 28 అధ్యాయాల్లో కూడా, ఇది మొదటి 12 అధ్యాయాల్లో అపోస్తులకి నాయకత్వం వహించినటువంటి పేతురు ఎంతటి గొప్పవాడో, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పౌలు అంతటి గొప్పవాడని 13 నుంచి 28 అధ్యాయాలు మనకు రాయబడింది. అంటే అపోస్తుల కార్యాల్లో అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క అపోస్తలత్వం నిరూపించబడింది. అపోస్తులు ఏ కార్యాలు అయితే చేయగలరో పౌలు కూడా అదే కార్యాలు చేయగలరు. అయితే ఆయన ఎలా అపోస్తలుడు? ఎవరు నిర్ధారించారు? తనకు తను సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నాడా, లేదా ఎవరి ద్వారానైనా ఆయన అప్రూవల్ అయ్యాడా? కాబట్టి ఈ సంగతుల్ని మనం పరిశీలిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 2వ వచనంలో, ఇతరులకు నేను అపోస్తులను కాకపోయిన మీ మట్టుగా నేను అపోస్తులునై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరులు కేఫా వలన విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? అంటే అపోస్తలత్వాన్ని గురించి, వారి అధికారాలను గురించి, వారి స్వాతంత్ర్యాన్ని గురించి ఇక్కడ పౌలు గారు ప్రస్తావించడం మనం చూస్తాం. అయితే పౌలు తన పత్రికల్లో కానీ లేకపోతే తన మాటల్లో కానీ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే, అంటే మిగిలినటువంటి 12 మంది కంటే లేశమాత్రమును తక్కువ వాడను కారణ తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడును కాను. ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాం. కాబట్టి తక్కిన అపోస్తులందరికంటే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తులందరికంటే లేశమాత్రమును తక్కువ వాడును కాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా రాయబడింది. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడును కాను. సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయటం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిముతో మీ మధ్య నిజముగా కనపరచబడెను. అపోస్తలు యొక్క చిహ్నాలు అన్నాడు. అపోస్తలత్వం విషయంలో నిరూపించబడ్డాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి అది ఎలా సాధ్యపడిందని మనం చూసినప్పుడు, ఇదిగో ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలుని గురించి. ఆయన ప్రత్యేకంగా ఆయన ప్రధాన యాజకుల యొద్దకు పోయి ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని పొంది దమస్కులో ఉన్నటువంటి పరిశుద్ధుల్ని
హింసించటానికి ఆయన బయలుదేరినప్పుడు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకి వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము మొదటి నుండి సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు ఇదిగో దమస్కు మార్గంలో ప్రభు ఆయన కనపడిన విషయాన్ని, ఆయన నా గురుటితనం కలిగిన విషయాన్ని, ఇదిగో ఆయన ప్రభువా ఎవడు నీవు అని అడగగా ఆయన నీవు హింసించున్న యేసునని చెప్పినటువంటి సంగతిని అన్ని మనకే ఎరుగుతాం. అయితే ఇదిగో సమీప పట్టణం దమస్కుకు వెళ్ళినప్పుడు అననీయ ఆయన గురించి ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు 15వ వచనంలో. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇదిగో ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చెప్పిన తర్వాత అననీయ అతని దగ్గరికి వెళ్ళాడు. అననీయ మాట్లాడాడు. ఇదిగో అననీయ దగ్గర ఆయన బాప్తిసం పొందాడు. కొంతకాలం దమస్కులో ఉన్నాడు. ఆ తర్వాత యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేము నుంచి మళ్ళీ తార్సుకు వెళ్ళాడు. తార్సు నుంచి అంతియోకయకి వెళ్ళాడు. అంతియోకయ నుంచి సువార్త ప్రయాణాలు ప్రారంభమైంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈయన ఆయా ప్రాంతాల్లో, అన్యజనుల యొక్క ప్రాంతాల్లో మొదటి 2, 3 సువార్త ప్రయాణాల్లో ఈయన అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించి యేసే క్రీస్తు అని ధైర్యముగా ఆయన మాట్లాడి అనేక ప్రాంతాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. సంఘాలు ఏర్పడిన తర్వాత ఇదిగో ఆ సంఘాలకి పత్రికలు రాసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇదిగో ప్రారంభంలో పౌలు ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. అపోస్తలుడుగా ఉండడానికి నేను పిలువబడ్డాను. ప్రభు వలన పిలువబడ్డాను. ప్రభువు నన్ను పిలుచుకున్నాడు. ప్రభువు నన్ను ఏర్పాటు చేశాడు. మిగిలినటువంటి అపోస్తలు నన్ను ఆమోదించారు అనేటువంటి సంగతిని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తనేసును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు అన్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు ఏ మనుష్యుని మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని తండ్రైన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అపోస్తలుడుగా నియమింపబడ్డాను. నేను అపోస్తలుడుగా ప్రభు చేత నియమింపబడ్డాను అనేటువంటి సంగతిని అపోస్తలు కూడా దాన్ని నిరూపించారు అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వల్లని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 14 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలు మరి ఎవరిని చూడలేదు గాని ప్రభువైన యేసు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. ఇదిగో నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై దేవుని ఎదుటను నేను అబద్ధమాటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోధా సంఘంలో వారికి నా ముఖ పరిచయం లేకుండాను. యోధా ప్రాంతంలో ఏర్పడిన స్థానిక సంఘాలకు ఎవరికి కూడా ఈయన ముఖ పరిచయం లేదు. అలాగని అపోస్తలతో కూడా తిరిగిన వాడు కాడు. అపోస్తల దగ్గర ఏది నేర్చుకున్నటువంటి వాడు కాడు. అయితే 2వ అధ్యాయం ప్రారంభం నుండి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుండి అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించిన సువార్త వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని. అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఇప్పుడు అపోస్తలులో స్తంభములుగా ఎంచబడిన వారు అపోస్తలుడైనటువంటి పౌలుకి తారసపడినప్పుడు 7వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగా అప్పగింపబడినో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడింది వారు చూచినప్పుడు
అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడొకటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడొకటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు అది అపోస్తులు గ్రహించారంట. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును తమ కుడి చేతినిచ్చే తమతో పాలివారు. అపోస్తలత్వంలో అపోస్తులలో ఒకరు. కాబట్టి సున్నతి పొందని వారికి అపోస్తులుగా ఉండుటకు ఇదిగో ప్రభు చేత అపోస్తలత్వాన్ని పొందినటువంటి వాడు, ప్రభువుని చూసినటువంటి వాడు, ప్రభు దగ్గర నేర్చుకున్నటువంటి వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అపోస్తలత్వం నిరూపించబడకపోతే ఇదిగో ఆయన స్వార్థ ప్రయాణంలో కానీ ఆ తర్వాత కానీ భూదిగంతముల వరకు వెళ్ళినటువంటి సువార్తలో సున్నతి పొందని వారికి సువార్త అనుగ్రహించబడినటువంటి విషయంలో సందేహం ఏర్పడక మాందం. ఈ రోజుకి కూడా అనేకులు అపోస్తులు కాకే తమ అపోస్తులమని చెప్పుకుంటా ఉంటారు. కాబట్టి అలాంటి వారందరూ నిజంగా అపోస్తులులా? ప్రభువారిని ఆమోదించాడా? అపోస్తుల వారిని ఆమోదించారా? ప్రభు చేత పిలువబడ్డారా? కానీ అపోస్తులుడైన పౌలు 12 ఒకడు కాదు, కానీ అపోస్తులుడిగా ఎంచబడ్డాడు. అపోస్తులత్వం అనుగ్రహించబడింది. రోమిలికి రాసిన పత్రిక 11 మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. రోమిలికి రాసిన పత్రిక 11 మనం చూస్తే, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడునై ఉన్నాను గనుక. ఇదిగో అన్యజనులకు నేను అపోస్తలుడును అన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలుపాటు చేయడం వల్లనే అనుగ్రహించబడింది అంటాడు. కాబట్టి మర్చిపోవద్దు, అపోస్తలత్వం నిరూపించబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. అపోస్తలత్వం నిరూపించబడింది బాప్తిస్మం ఇచ్చినటువంటి అననీయ ద్వారా. అపోస్తలత్వం నిరూపించబడింది అపోస్తలుల్లో స్తంభములుగా ఎంచబడినటువంటి వారి ద్వారా. కాబట్టి అనేక సందర్భాల్లో ఈయన పౌలు పేతురు ఏ కార్యాలు అయితే చేశాడో అపోస్తలుని యొక్క చిహ్నాలన్నీ కూడా పౌలులో కూడా మనం చూస్తాం. పౌలులో కూడా ఆ సంగతులు, ఆ పరిశీలనన్నీ మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రికల్ని అపోస్తలుడైనటువంటి పేతురు దాన్ని ఆమోదించాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనది ఎంచుకునడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. రాశాడు పత్రికలు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున పౌలు కూడా పత్రికలు రాశాడు. అవి ఆమోదించబడ్డాయి. ఆమోదిస్తున్నట్టు ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పేతురు చెప్పాడు. వీటిని గురించి తన పత్రికలన్నిట్లోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారు తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. కాబట్టి పేతురు మాట్లాడుతున్నాడు, పౌలు ద్వారా రాయబడిన సంగతులు ఇదిగో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి రాశాడు. అవి ఆమోదయోగ్యమైందని చెప్తున్నాడు. ఇంకా అంతకంటే గొప్ప రుజువు ఏం కావాలి? అపోస్తలుడైనటువంటి పేతురు ఎంతటి గొప్పవాడో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అంతటి గొప్పవాడు అనేటువంటి నిరూపణ మనం చూస్తాం. ఇదిగో చనిపోయినటువంటి వారిని లేపడంలో కానీ, లేకపోతే ఆయన స్వస్థతలో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేయటంలో కానీ, లేకపోతే ఆయన సూచక్రియలు చేయటంలో కానీ ఏమాత్రం ఆయన తీసిపోకుండా పేతురు ఏ కార్యాలు అయితే చేశాడో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అదే కార్యాలు సమానంగా చేయగలిగాడు. ఇది అపోస్తలుల కార్యాల గ్రంథం యొక్క చర్చనీయాంశం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహాను శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి 40 సంవత్సరాల నుంచి కుంటివాడు కనబడితే ఇదిగో కుంటివాడిని స్వస్థపరిచారు.
అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో కుంటివాడిని స్వస్థపరిచారు. స్వస్థపరిచింది అపోస్తులుడైనటువంటి పేతురు. అదే పౌలు మనం చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 8వ వచనంలో లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి ఒకడు ఆయనకి తారసపడినప్పుడు, ఇదిగో ఆయన లేచి నిలబడమన్నప్పుడు బలహీనమైన పాదములు కలిగినటువంటి ఒకడు స్వస్థపరచబడ్డాడు అపోస్తులుడైన పౌలు ద్వారా. అంటే పేతురు ఏం చేశాడో పౌలు అది చేయగలిగాడు. 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తులుడైన పేతురు ఆయా ప్రాంతాలు ప్రయాణం చేస్తూ యోదయ అంతటా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పేతురు యొక్క నీడ వలన స్వస్థత పొందినటువంటి వారు అనేకులు కనబడతారు. అదే ప్రకారంగా అపోస్తులుడైన పేతురుతో పాటు అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క చేతిగొడ్లు గాని నడికట్లు గాని లేదా ఆయన నీడ వలన కూడా స్వస్థపరచబడిన సందర్భాలు 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఎఫెసు ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 19వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో ఆయన నీడ వలన చేతిగుడ్ల వలన కర్చీఫ్ల వలన ఇదిగో అనేకులు స్వస్థపరచబడ్డారు. 8వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే గారడీ వాడైనటువంటి సీమోనును అపోస్తులుడు గద్దిస్తాడు. ఇదిగో పౌలు జీవితంలో కూడా ఒక గారడీవాడు, ఎలుమ అనబడేటువంటి గారడీవాడు, ఆయన స్వార్థ ప్రయాణంలో మొదటి స్వార్థ ప్రయాణంలో 13వ అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు ఎలుమ అనబడేవాడు గారడీవాడిని ఆయన గద్దించాడు అపోస్తులుడైనటువంటి పౌలు. అపోస్తులుడైనటువంటి పేతురు యొక్క పరిచర్యల్లో చనిపోయినటువంటి తబిత దోర్కాను లేపడం మనం చూస్తాం. 9వ అధ్యాయం 36వ వచనంలో చనిపోయినటువంటి తబితాను పేతురు లేపాడు. అయితే అపోస్తులుడైన పౌలు తన ప్రయాణంలో అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనం చూసినప్పుడు ఇదిగో నిద్రమత్తు వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయినటువంటి ఐతుకును అపోస్తులుడైనటువంటి పౌలు వెళ్ళాడు, లేపాడు, స్వస్థపరిచాడు. కాబట్టి పేతురు ఎంతటి ఘనమైన కార్యాలు చేస్తున్నాడో పౌలు కూడా అంతటి ఘనమైన కార్యాలు చేశాడు అనేది నిరూపణ అపోస్తుల కార్యాలు. 10వ అధ్యాయము 25వ వచనంలో ఇదిగో మొట్టమొదటిసారిగా అన్యజాతి వారి దగ్గరికి కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు కొర్నేలి ఆయన పాదముల మీద పడి, అంటే ఒక మనిషి యొక్క పాదాల మీద పడినటువంటి సందర్భాన్ని పేతురు జీవితంలో ఎదుర్కొన్నాడు. వెంటనే అతను లేపాడు, నేను కూడా నరుడినే అని చెప్పాడు. అపోస్తులుడైన పౌలు జీవితంలో కూడా 14వ అధ్యాయంలో లుస్త్రా ప్రాంతం వెళ్ళి బలహీనమైన పాదములు కలిగినటువంటి వాడిని లేపినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపడి ఎడ్ల యొక్క పూజారి దండల్ని అన్నింటినీ తీసుకొచ్చి ఇదిగో వారికి బిరుదులిచ్చి, ద్విపది అని హెర్మే అని బిరుదులిచ్చి ఇది వారిని సన్మానిస్తూ ఉన్నప్పుడు పేతురు బట్టలు చింపుకుని వారి మధ్యలోకి వెళ్ళి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. పేతురు ఏం చెప్తాడు? నేను కూడా నరుడనే అని చెప్పి. కాబట్టి ఎప్పుడూ కూడా దేవునికి రావాల్సిన ఘనత గాని మహిమ గాని వారు ఆపాదించుకోలేదు. ప్రజలు వారిని ఆరాధించటానికి సన్మానించడానికి పూనుకున్నా వారు ఘనత ప్రభావం దేవునికి మాత్రమే, స్తుతులు స్తోత్రములు దేవునికి ఆరాధన దేవునికి మాత్రమే చెల్లాలని వారు ప్రకటించినటువంటి వారు. అదే ప్రకారముగా పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఇదిగో పేతురు మనుషుల చేత కొట్టబడ్డాడో, చెరసాల్లో వేయబడ్డాడో, అపోస్తులుడైన పౌలు కూడా మనుషుల చేత అనేక సార్లు కొట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇదిగో ఆయన్ని రాళ్లతో కొట్టారు. 14వ అధ్యాయం 19వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకి కనబడుతుంది. అలాగే తర్వాత సంగతిని మనం చూసినప్పుడు అపోస్తులుడైనటువంటి పేతురుని చెరసాల్లో బంధిస్తే పరిశుద్ధాత్మ యొక్క జోక్యంతో చెరసాల నుండి విడిపించబడ్డాడు. అదే ప్రకారంగా అపోస్తులుడైనటువంటి పౌలు కూడా 16వ అధ్యాయము 26వ వచనంలో ఇదిగో జైలు నుండి తలుపులన్నీ తెరుచుకున్నప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు కూడా విడిపించబడ్డాడు. కాబట్టి ఇలాగ అనేక సందర్భాల్లో మనం చూస్తాం.
ఆయన చేతి నుంచి ప్రార్థన చేస్తే ఈయన చేతి నుంచి ప్రార్థన చేశాడు. ఆయన ప్రభు యొక్క హతసాక్షి అయితే ఈయన ప్రభు యొక్క హతసాక్షి. ఆయన సన్‌హెడ్రిన్ సభ ముందు నిలబడితే ఈయన సన్‌హెడ్రిన్ సభ ముందు నిలబడ్డాడు. కాబట్టి పేతురు చేత పరిశుద్ధాత్ముడు ఎంతటి ఘనమైన కార్యాలు చేయించగలిగాడో, అపోస్తలుడైన పౌలు చేత కూడా అంత ఘనమైన కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి అపోస్తల కార్యాలు గ్రంథం యొక్క చర్చనీయాంశం ఏంటి అంటే, అపోస్తలుడైన పేతురు ప్రాణం పెట్టడానికి ఇదిగో క్రీస్తు ప్రభుని నిజముగా గ్రహించి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు తీసుకుని ఆయన ప్రసంగం ద్వారా 3,000 మంది సంఘం ఏర్పడినటువంటి సందర్భం, ప్రేమించినటువంటి పేతురు ఎంతటి గొప్పవాడో, ప్రభువును హింసించి సంఘమును పాడు చేసినటువంటి అపోస్తలుడైన పౌలు కూడా అంతే గొప్పవాడు. అపోస్తలత్వం నిరూపించబడింది. ఈయన చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన కూడా చేయగలిగాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క అపోస్తలత్వంతో పాటు అపోస్తలుడి యొక్క పౌలు యొక్క అపోస్తలత్వం కూడా నిరూపించబడింది. ఇది అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్నటువంటి చర్చనీయాంశం. దేవుని చిత్తమైతే మరొక సంగతిని గురించి మరొకసారి మనం మాట్లాడుకుందాం. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు.